ఈరోజు మనం వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఒక ఎగ్ స్పర్మ్తో కలిసినప్పుడు వాట్ ఆర్ ద సైన్స్ అంటే ఎర్లియస్ట్ సైన్స్, ఇంప్లాంటేషన్ సైన్స్ అంటే ఏంటి, వాటిని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేది we will talk. I'm Dr. Fazlun Issa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head, Toli Choki and Shamshabad. సో చూడండి, ప్రతి నెల ఒక అండం అనేది విడుదలవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ, అది మీ అందరికీ తెలిసిందే. ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్లోనే ఉంటుంది, అరౌండ్ 48 hours ట్యూబ్లో ఉంటుంది. స్పర్మ్ వచ్చేసి మొత్తం ట్రాక్ట్లో, రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో అరౌండ్ 48 to 72 hours ఉంటుంది. సో 2 to 3 days ముందు కానీ వెనక కానీ ఓవ్యులేషన్ టైంలో కలిసినప్పుడు ఈ స్పర్మ్స్ వెళ్ళి డిపాజిట్ అయిన స్పర్మ్స్ ట్యూబ్లోకి వెళ్ళి చేరుకోవాలి. సో ఈ ఎగ్ ఏదైతే వెయిట్ చేస్తూ ఉందో ఓవ్యులేషన్ తర్వాత, అది కలిసినాక ఒక ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. ఈ ఫర్టిలైజేషన్ ట్యూబ్లో మాత్రమే జరుగుతుంది. అందుకనే ఇది రైట్ ట్యూబ్ ఆర్ లెఫ్ట్ ట్యూబ్ ఏదో ఒకటైనా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ న్యాచురల్ కన్సెప్షన్. ఈ ఫర్టిలైజేషన్ అయిన ఒక 3 daysకి మెల్లిగా ఒక బాల్ షేప్లో ఎంబ్రియో కిందకి ట్యూబ్ నుంచి దిగుతుంది. అంటే ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అన్నమాట దాన్ని. సో ఆ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ ట్యూబ్ నుంచి గర్భసంచికి అవుతుంది. సో ఈ ఎంబ్రియో లైనింగ్ని ఎప్పుడైతే వెళ్ళి అతుక్కుంటుందో, లోపల చేరుకుంటుందో, దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అంటే ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే జస్ట్ స్పర్మ్ ఎగ్ని కలవడం మాత్రమే కాదు, ఈ స్పర్మ్ ఇంకా ఎగ్ ఏవైతే ఫర్టిలైజ్ అయ్యాయో అవి ఎంబ్రియో అయిన తర్వాత లోపలికి, అంటే గర్భసంచి లోపల ఎండోమెట్రియం పొర లోపల ఇంప్లాంటేషన్ జరగడమే ద మోస్ట్ క్రూషియల్ థింగ్. సో ఈ ఇంప్లాంటేషన్ ఎప్పుడు అవుతుంది? సో ఓవ్యులేషన్ అయిన ఒక 4 to 5 days తర్వాత ఎప్పుడైతే ఆ ఎంబ్రియో చేరుకుంటుందో దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో సే సపోజ్ అరౌండ్ 14th day ఓవ్యులేషన్ అయింది అండ్ అరౌండ్ 18th day to 19th day ఒక చిన్న స్పాటింగ్ కానీ లేదా చిన్న బ్లీడింగ్ లాగా కనిపించవచ్చు. సో చిన్న స్పాటింగ్, చిన్న బ్లీడింగ్ అవుతుందంటే ఏంటి? ఎంబ్రియో ఏదైతే ఉందో అది గర్భసంచి లోపలికి వెళ్ళి ఒక రియాక్షన్ అన్నమాట. అది లోపల ఎంబెడ్ అవుతున్నప్పుడు, ఇంప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న బ్లీడింగ్ లాగా అవుతుంది. నాట్ లైక్ నార్మల్ ఎక్కువ బ్లీడింగ్ కాదు, జస్ట్ స్పాటింగ్ లాగా అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి ఇదర్ బ్రౌనిష్ ఆర్ లైట్ పింకిష్, నాట్ బ్రైట్ రెడ్. Bright red is a very active form of bleeding, which is not a good sign. ఇది చాలా brownish or light pinkish లాగా అవుతుంది. So that is one thing. So that's the most important sign of implantation. సెకండ్ వచ్చేసి కొంతమందికి కాన్స్టిపేషన్ రావచ్చు. వై కాన్స్టిపేషన్? బికాస్ ఈ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. బీటా హెచ్సిజీ హార్మోన్తో పాటు, హెచ్సిజీ హార్మోన్ అంటే దట్ ఈస్ ద ప్రెగ్నెన్సీ హార్మోన్, ఆ హెచ్సిజీ హార్మోన్తో పాటు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏమవుతుంది అంటే డైజెషన్ని స్లో డౌన్ చేస్తుంది, అంటే బవల్ మూమెంట్స్ని తగ్గిస్తుంది. దానివల్ల కొంతమంది కాన్స్టిపేషన్ లాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దట్ ఈస్ అనదర్ థింగ్. కొంతమందికి ఆకలి లేకుండా ఉండొచ్చు, బ్లోటింగ్, ఆకలి లేకుండా ఉండడం. ఆల్ దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నమాట. ఒక 4 to 5 days తర్వాత, ఒక 4 to 5 days అయినాక, ఒక ఇంప్లాంటేషన్ అయినా ఒక 4 to 5 days అయినాక యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్. సో బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది. బ్లోటింగ్ ఎందువల్ల వస్తుంది? ద ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అండ్ హెచ్సిజీ హార్మోన్ ఏవైతే ఉంటాయో ఇవి గ్యాసెస్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. సో ఆ బ్లోటింగ్ వల్ల హంగర్ అనేది తగ్గిపోతుంది, అస్సలు ఆకలి అనేది చాలా తగ్గిపోతుంది కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చినాక. అందుకనే నీరసపడడం, సరిగ్గా తినకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఆర్ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ ప్రెగ్నెంట్. ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ టు డిస్కవర్, బట్ దీస్ ఆర్ ద మెయిన్ సైన్స్ అన్నమాట. అండ్ కొంతమందికి చూడండి బ్రెస్ట్ టెండర్నెస్, అంటే బ్రెస్ట్ హెవీగా అవ్వడము అండ్ వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అయినట్టు అవ్వడము, ఇవన్నీ కూడా చేంజెస్ ఇన్ ద బాడీ దట్ యూ విల్ నోటీస్, అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద హార్మోన్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. అండ్ మూడ్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ రావడం, ఇవి కూడా వెరీ వెరీ క్రూషియల్ సైన్స్, అంటే చాలా ఎక్కువగా మనం చూసే సైన్స్ అన్నమాట. సో అర్థమైంది కదా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది ఈ టెస్ట్లతోనే, అంటే ఇంప్లాంటేషన్ ఒక 5 daysలోనే అవుతుంది కాబట్టి మీ బాడీకి ఈ చేంజెస్ అన్నీ తెలుస్తాయి. బట్
కొంతమందికి ప్రెగ్నెన్సీ లేకున్నా కూడా బికాస్ ఆఫ్ ద సైన్స్, తెలిసిన సైన్స్ వల్ల కూడా దే విల్ థింక్ దట్ ఇవన్నీ నా బాడీలో చేంజ్ అవుతున్నాయని సైకలాజికల్గా కూడా చాలామంది విమెన్ ఫీల్ అవ్వచ్చు. బట్ ఒక 10 days to 11 days తర్వాతే మనకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ కాదా అని బీటా హెచ్సిజీ హార్మోన్ అంటే ఏదో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ బ్లడ్లో తెలుసు. బట్ దీస్ ఆర్ ఆల్ ద క్రూషియల్ సైన్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్. సో అర్థమైంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.